అలిగి వెళ్ళిపోయాడు పాపం బిడ్డ. పోయిందా కుష్ఠరోగం? ఏం తెచ్చుకున్నాడు? నేను మీ దగ్గరికి రానా? గట్టిగా చెప్తాను. వీటి మీద వేసానా? ఏం తెచ్చుకున్నాడు? ఎవరి మీద? రోగం పోయిందా? ఇంకా పెరిగిపోయిందంట. ఏంటి? ఏ రోగం? ఎవరి మీద కోపడితే ఇంకా పెరిగిపోయిందంట కుష్ఠరోగం. సేవకుడి మీద సనుక్కోకూడదు, సేవకుడి మీద కోప్పడకూడదు, సేవకుడి మీద అసలు సిరాక చెప్పు. అంతమాన మీటింగ్లు ఏంటండి అయ్యారు? అంతమాన మీటింగ్లా? మీరు ఇచ్చిన సేవ జరుగుతుందా? చెప్పండి. మీరు ఇచ్చిన మోషే గారు, మీరు ఇచ్చిన ఇవ్వకపోయిన సేవ జరుగుతుందా అవుదా? ఆ అయ్యగారు మమ్మల్ని అడగతలేదు. ఓహే భలే ఉంది, ఈ సంఘం బాగుంది. ఏ సంఘం? ఏ సంఘం? మా అయ్యగారు మమ్మల్ని ఏమడతలేదు. గొప్ప సంఘం మాది. అడగపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. ఇవ్వలేదని ఓ దాచేసుకుంటున్నావా? దాచేసుకో. ఆడవాళ్ళు పట్టుకెళ్తారమ్మా మీరు. నేను ఏమడిగాను? మీరు నేను ఏమడిగానమ్మా? మీరు ఎవరన్నా ఆడవాళ్ళు పనికెళ్తారా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే వెళ్ళి. మీరు వెళ్తారమ్మా? అమ్మా చెప్పండి రా. అది అదృష్టవంతులు మీరు. మీకున్న అదృష్టవంతులు ఏ ఊర్లో లేదమ్మా. అమ్మా భాగ్యవంతులు రా మీరా. చాలా భాగ్యవంతులు మీరు. మీకేం పని? తింటాం వీలైతే చూస్తాం, లేకపోతే పాపం ఆయనేమో పొద్దున్న వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి రెక్కలు మొక్కలు రెక్కలు వేసుకుని పాపం వస్తాడు ఆయన. ఈవిడ తాతీగా లేచి ఏం కావాలండి? ఈ మధ్యన ఏముండి అంటలేదు. ఏముండి అన్నాలి? ఎవరినే? భర్తను ఏమన్నాలమ్మా చెప్పండి? అంటున్నారా? అబద్ధం ఆడుకోండి. ఓయా ఓయేంటి? అలా కాదు. మా ఊర్లో కావడం ఉంది. మాది నిండ్రకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా గణపురం దగ్గర ఉంటుంది నిండ్రకొల్లు. ఆవిడ ఏయ్ ఇదిగో, ఓయ్ ఇదిగో ఆవిడ ఏది కాగేసినట్టు కాగేస్తుంది. ఒకళ్ళు ఉంటారు, సుబ్బారవా సుబ్బారవా. ఎవరినే? అలా ఆయన్ని స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ ఎక్కడా ఎక్కనేంటి? సుబ్బారం ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు బాయా బాయే. బాయ్ ఏంటి? చదువు వచ్చినోడు అదే మాట, చదువునోడు అదే మాట. దిక్కుపల మంద, మా ఇద్దరు మంద. చక్కగా పిలవాలి బావా. ఒకవేళ స్వతంత్రంగా ఉంటే ఏమని పిలవాలి? బావ అని పిలవాలి. లేకపోతే ఏమిండి అనాలి అనుకుని పేరెట్టి పిలవకూడదు భర్తని. స్తోత్రం. ఎందుకంటే కష్టపడుతున్నాడు కాబట్టి. ఎవరో నిన్ను మేపుతున్నాడు కాబట్టి. ఎలా మేపుతున్నాడు? అది నువ్వు గేదన్నావు, రాత్రి ఒక ఆవిడ అంటుంది నువ్వు గేదండి సరిపెట్టేశావు. ఇదా లైవ్ సరిగా వస్తలేదా? కాకపోతే పర్లేలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు గేదన్నావు, రాత్రి ఇదే సబ్జెక్టు. ఎలా మేపుతున్నాడు అమ్మా అన్నాను. ఒక ఆవిడ అంటుంది పంది మేపుతున్నాడు అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే కోప్పడిపోయి వెళ్ళిపోయాడంట. ఎవరి మీద చెప్పండి అమ్మా? కుష్ఠరోగం పోయిందా?
ఆ రోజే దిగమన్నప్పుడు దిగితే ఆ రోగం ఏమైపోను? ఆ రోజే సేవకుడి మాటకు లోబడి దిగితే ఏమవును? సేవకుడి మాటకు విధేయత చూపిస్తే ఆ రోజే దిగితే ఆ రోగం ఉండేది. చాలామంది సేవకులే చెప్తారు, సేవకులు ఎలాగ అంటారు అని చాలా కోప్పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా చూసిందంట చిన్నది, అయ్యగారు ఏంటి ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇలాగే వచ్చారు, రోగం తగ్గలేదండి అంటే అప్పుడు చెప్పాడంట, లేదండి ఆయన మాట అంటే మాట, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉందయ్యా, సేవకుడు మాట విన్నయ్యా. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. ఎలీషా నీడ తగిలితేనంట ఏమైపోయేది? అనేక మంది స్వస్థపడ్డారంట. ఎవరి నీడ? ఎలీషా నీడ, ఎలీషా దుప్పటే. అవి కార్యాలు జరిగాయి. కానీ ఇతడు చేయలేదని కోప్పడిపోయి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చాడంట ఎవరి దగ్గరికి? 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, ఎన్నోసారి ఇది? ఎన్నోసారి? 8వసారా? రెండవసారి వచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఎన్ని మారులు? 7 మారులు మూలగా అతని దేహము పసిపిల్ల దేహంగా మారిపోయింది. పైకెత్తున్నానా? గాలి అవుతలేదు ఆయనకి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు రెండో మాట విన్నాక అతను రోగం ఏమైందంటే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఆలోచిస్తున్నాడంట, ఏమని? ఆ దైవజనుడు నాకు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది కాబట్టి ఆ దైవజనుడికి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నేను ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఎవరో చెప్పు, చెప్పాలి. క్రైస్తవుడు కాదు అతను, అన్యుడు. అతడు అంటున్నాడు, ఆ సేవకుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాక నాకేం పోయింది కాబట్టి ఏదో ఒకటి అయ్యగారికి నేను పంపాలని ఆ మనసు వచ్చింది ఆయనకి. వెంటనే డబ్బులు, బంగారం, ఏమండి వెండి ఇవన్నీ పంపాడంట. ఎవరికే చెప్పండి? ఏం పేరు ఆయన పేరు? వచ్చేసి దైవజనుడి ఎదుట నిలబడ్డారు. ఏంటి నాయన ఇలాగ పంపారండి, కానుకలు పంపారండి అని చెప్తే అప్పుడు ఎలీషా అన్నాడు, ఇవన్నీ నాకు వద్దు. ఏమన్నారండి? వద్దు అన్నాడు. అప్పుడు పట్టుకెళ్ళిపోతుంటే మధ్యలో ఒకటి తగిలాడు. ఎవడో? యాహాజీ అంటున్నాడు, ఆయన వద్దన్నాడు, నేనున్నాను కదా కాబట్టి అన్నీ తీసుకొచ్చి ఈ నా గదిలో పెట్టేయమన్నాడు. ఏంటయ్యి? బట్టలు, డబ్బు, వెండి, బంగారం ఇవన్నీ తీసుకొచ్చి గెహాజీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమి ఎరగనట్టుగా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా గారు అడిగారంట, నాయనా చదవరారా? కానీ చూచి దిగి ఎదుర్కొని ఎక్కడ దాకా వెళ్ళిపోయావు నువ్వు? ఏంటి అక్కడికి వెళ్ళిపోయావు? అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను ఏ మ్యాటర్